సమ్మర్ వచ్చేసింది కదా, నేను మళ్ళీ మీ ముందుకి ఒక మ్యాంగో వీడియోతో అయితే వచ్చాను. ఇది జస్ట్ 2 మ్యాజికల్ ఐటమ్స్ తోటి ఇంత మంచి డిజర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మనం సగ్గుబియ్యంని ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక నాకు ఇలా వచ్చాయి చూడండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. బంగినిపల్లి మామిడికాయలు అంటారు కదా, ఆ మామిడికాయలు అండి ఇవి. నేను ఒకటి బంగినిపల్లి తీసుకున్నాను, ఒకటి లోకల్ది తీసుకున్నాను. ఇంత చక్కని మామిడికాయని ఎవరు కాదంటారు చెప్పండి. చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. వితౌట్ షుగర్ తీసుకుంటే, లిమిట్గా తీసుకుంటే. జస్ట్ 2 మ్యాజికల్ ఐటమ్స్ అన్నాను కదా, ఒకటి సగ్గుబియ్యం, ఒకటి మ్యాంగో, అంతేనండి. పీల్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాము. ఇంకో మ్యాంగో వచ్చేసి పీల్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ తీసుకున్నాను. ఇలానే యూస్ చేసుకుంటానండి. మనము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్తో సహా పోసేస్తున్నాను. ఇలా పోయడం వల్ల ఏంటంటే మనకి సగ్గుబియ్యం అనేది అడుగు పట్టుకోవు. నానబెట్టడానికి రీజన్ కూడా అదే. సగ్గుబియ్యం అనేది అడుగు పట్టకుండా మనము చేసుకోవచ్చు. అడుగు పడితే ఏమవుతుందంటే అది మాడు అయిన వాసన వస్తుంది. ఆ అడుగు పట్టకుండా ఉండాలంటే మనం ముందుగానే సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి. ఇలా వేసుకున్నాను కదా, ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను. ఇలా నానబెట్టి ఉడకపెట్టుకోవడం వల్ల లాభాలు ఏంటంటే మనకి కింద అడుగు అంటదండి సగ్గుబియ్యం అనేది. మీరు ఎప్పుడైనా గమనించండి, సగ్గుబియ్యం ఎప్పుడైనా డైరెక్ట్గా ఉడకబెడితే అడుగు మాడిపోతుంది. ఇలా ఉడికించి ఒకసారి చూడండి, అడుగు అనేది మాడదు అస్సలకి. చూడండి ఉడకడానికి వచ్చేస్తుంది కూడా. నేను ఇంకా దీంట్లో ఎక్సెస్ వాటర్ యాడ్ చేసి దాన్ని గంజి కూడా వంపాలి. ఆ గంజి అనేది ఉండకూడదు మనకి, జస్ట్ సగ్గుబియ్యం వరకే ఉండాలి. చూడండి ఉడకడానికి వస్తుంది ఇప్పుడిప్పుడే లైట్గా. మ్యాంగో పల్ప్ అన్నాను కదా, దాన్ని కూడా చూపిస్తాను. చూడండి మ్యాంగో పల్ప్ అన్నాను కదా, మంచిగా ఇలా పేస్ట్ కొట్టుకున్నాను వితౌట్ షుగర్. అది కూడా ఇది మంచిగా ఉడికిపోవడానికి వచ్చేస్తుంది. చూడండి తొందరగా ఉడికిపోతుందండి. మీకు ఒక 5 minutes రెసిపీ ఇది అంతే. నేను ఎక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు ఈసారి కూడా. జస్ట్ 5 minutes రెసిపీ. కాకపోతే మనం సగ్గుబియ్యం అనేది కొంచెం ముందు నానబెట్టుకోవాలి అంతే. ముందు నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా తొందరగా ఉడికే ఛాన్సెస్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. నేను చూడండి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే ఈ సగ్గు బియ్యం నుంచి ఆ గంజి అనేది వేరు అవ్వాలన్నమాట. చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. జస్ట్ సగ్గు బియ్యం వరకే మనకు కావాలి. సో నేను ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక మూత పెట్టేసుకొని గంజి అనేది ఉంచేసుకుంటాను. అప్పుడైతే దాంట్లో సగ్గు బియ్యం వరకే ఉంటాయి. చూడండి ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి మనం ఇప్పుడు గంజి అనేది ఉంచేసుకుంటా. గంజి వార్చేసుకుంటున్నాను ఇప్పుడు. గంజి వార్చేసుకున్నాక చూడండి జస్ట్ సగ్గు బియ్యం వరకే ఉన్నాయి నాకు. ఆ ఎక్సెస్ వాటర్ గంజి అనేది మొత్తం పోయింది. ఇందులోనే ఇప్పుడు నేను మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి మ్యాంగో పల్ప్ మొత్తం యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటాను. అంతేనండి. ఇంకా పైన ఇందులో మనము కొన్ని యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే కొంతమందికి మ్యాంగో ప్యూర్గా ఎంజాయ్ చేయాలి అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా డైరెక్ట్ తీసేసుకోవచ్చు, డైరెక్ట్ తినేయచ్చు. చాలా మంచిది హెల్త్కి కూడా. 8 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఏది ఉన్నా అట్లీస్ట్ 4 to 6 hours పెట్టుకోవాలి. కొన్ని మ్యాంగో పల్ప్స్ ఉన్నాయి కదా, కొన్ని మ్యాంగో క్యూబ్స్ పైన తలగడానికి మనం తినేటప్పుడు అక్కడక్కడ అలా వేసేస్తున్నాను. ఇందులో షుగర్ వేయలేదండి, ఓన్లీ మ్యాంగో నుంచి వచ్చే స్వీట్నెస్ సరిపోతుంది మనకి. అంతేనండి. చూడండి మ్యాంగో సాగో రెడీ అండి. దీన్ని ఒక 8 hours ఫ్రిడ్జ్లో వదిలేసానంటే ఆహా అంటారు. చాలా మంచిగా ఉంటుంది డెజర్ట్ మాత్రము. చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లో నేను ఒకటి మర్చిపోయాను, అదేంటో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. కానీ నాకు లాస్ట్లో గుర్తొచ్చి నేను మళ్ళీ వేసాను, మళ్ళీ వీడియో ఆన్ చేసి. నేను ఏం చేశానంటే ఇలాచీ మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. అంతేనండి. లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కేకే వీరప్ప ఇలాచీది కూడా అంతేనండి. ప్రతి ఒక్క స్వీట్లో ఒక ఫ్లేవర్ని యాడ్ చేస్తుంటుంది ఇలాచీ.
ఇంతేనండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అంతేనండి. ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెడీ అండి. చాలా చక్కగా అయిపోయింది. ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టెళ్ళండి. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ స్టే ట్యూన్.